మేమైతే ఫ్యామిలీతో లింగపాలెంలో జరిగే శ్రీ సారమ్మ తల్లి తిరణాలకైతే బయలుదేరాము. ఇంకా వెళుతున్న దారిలో బలివే క్షేత్రం దగ్గర ఆగి ఆ శివయ్యని దర్శించుకున్నాము. సారమ్మ తల్లి తిరణాలు అనేవి లింగపాలెం గ్రామంలో జరుగుతాయి మామ. ఇది చింతలపూడికి వచ్చి 14 కిలోమీటర్లు, ఏలూరు నుంచి అయితే 33 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర అయితే చేస్తారు మామ. నేనైతే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది మామ. చాలా బాగా డెకరేషన్ చేశారు లైటింగ్స్ తో. ఇంకా ఈ లింగపాలెంలో పూజింపబడ్డ సారమ్మ తల్లి అమ్మవారు గ్రామ దేవతగా భక్తులైతే నమ్ముతారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ తిరణాలకు చుట్టుపక్కల విలేజెస్ నుండి కూడా చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం భక్తితో పూజలు చేసి తిరణాలు గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకా తిరణాలలో ఆఖరి రోజు ఇట్లా ముగ్గు అయితే వేస్తారు. ఇంకా ఫైనల్ గా అమ్మవారి దర్శనం అయితే చేసుకుని చాలా పీస్ఫుల్ గా అయితే ఫీల్ అయ్యాము. ఇక్కడ జాతరలో జరిగే ఎగ్జిబిషన్ విషయానికి వస్తే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఫుడ్ షాప్స్ అన్ని పెట్టారు. అండ్ ఇక్కడ జైంట్ వీల్ అండ్ కొలంబస్ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న పిల్లలు అయితే. ఇవి అన్ని చూసి మేము కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మా అమ్మకి గాజులు అయితే కొనేసి ఐస్ క్రీమ్ తినేసి పక్కనే జరుగుతున్న కోలాటం అయితే చూసాము. ఫస్ట్ లో అమ్మవారు ముగ్గు వేసినట్టు చూపించాను కదా మామ, అదైతే ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది. చాలా బాగా అయితే వేశారు. అమ్మకి గాజులు కొన్నానని నాకైతే ఈ రాగి కడియం కొనిచ్చింది. చాలా బాగుంది. ఇక్కడ తిరణాలు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేశారు మామ. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా లింగపాలెం సారమ్మ తల్లి తిరణాలకైతే విజిట్ చేయండి. ఉంటామమ్మ, బాయ్ బాయ్. ఫాలో కొట్టేసాయి.